వెల్కమ్ టు టీ10 నేను రేవతి. చలనచిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనానికి దేశంలోనే తొలిసారిగా వామపక్ష ప్రజాతంత్ర కూటమి ప్రభుత్వం మాత్రమే కమిటీ ఏర్పాటు చేసిందని సిపిఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ తెలిపారు. హేమ కమిటీ నివేదికలో ప్రసాదించిన అంశాలపై ఎల్డీఎఫ్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చిత్ర పరిశ్రమలోని నటులతో పాటు అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులందరూ పూర్తి భద్రతా భావంతో పనిచేసేందుకు వీలైన అన్ని చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. హేమ కమిటీ నివేదికలో వ్యక్తిగత విషయాలు మరియు గోప్యతను ప్రభావితం చేసే అంశాలు ఉన్నందునే బహిర్గతం చేయడం లేదన్నారు. అయితే ఈ విషయంలో ఎటువంటి పక్షపాతము లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికార పార్టీ ఎమ్మెల్యేల పైన కేసు నమోదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జయరాజన్ గుర్తు చేశారు. ఇలాంటి సమస్యల పట్ల కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏనాడు చర్యలు తీసుకున్న ఆనవాళ్లు లేవన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కున్నపల్లి ఎం విన్సెంట్ పైన ఆరోపణలు వచ్చినా కూడా వారు రాజీనామా చేయలేదని, ఎల్డీఎఫ్ మాత్రమే నిష్పక్షపాతంగా వ్యవహరించిన విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. అందరికీ సమానంగా న్యాయం జరగాలన్నదే తమ పార్టీ విధానమన్నారు. చలనచిత్ర పరిశ్రమలోని సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేసేందుకు చలనచిత్ర పరిశ్రమ కోసం ప్రత్యేకంగా విధానాన్ని రూపొందించేందుకు షాజీ ఎన్ కరుణ్ నేతృత్వంలో కమిటీని నియమించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో సినిమా రంగంలో ప్రభుత్వ జోక్యం ఆదర్శప్రాయంగా మారనుంది. దేశంలో 135 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలు మహిళలపై నేరాలకు పాల్పడిన అభియోగాలు ఎదుర్కొంటున్నారని, ఎవరెవరు తమ పదవులకు రాజీనామా చేయలేదన్నారు. అభియోగాలు ఎదుర్కొంటున్నారని వారెవరు తమ పదవులకు రాజీనామా చేయలేదన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలన్నదే తమ పార్టీ వైఖరన్నారు. హేమ కమిటీ నివేదికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, అయితే మలయాళ చిత్ర పరిశ్రమ మొత్తం చెడ్డదని ప్రచారం చేసే ధోరణి సరైనది కాదని ఆయన అన్నారు. సినిమా కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన చాలా మంది వ్యక్తుల కృషితోనే మలయాళ సినిమా ఎదిగిందని కొనియాడారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందని, కేఐఎఫ్బిఐ పథకం ద్వారా ప్రభుత్వ నిర్వహణలోని థియేటర్లను ఆధునీకరించామని తెలిపారు. దేశంలోనే ప్రభుత్వ యాజమాన్యంలో నిర్వహిస్తున్న ఏకైక ఓటీటీ వేదికను కూడా కేరళ ప్రభుత్వమే నిర్వహిస్తోందని ఆయన గుర్తు చేశారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.